ఓకే. ఇప్పుడు నువ్వు వాక్యం అనకపోతే మనం ఎందుకు ఐగుప్తుకి వెళ్ళిపోతాం, ఎందుకు మోయాబుకి వెళ్ళిపోతాం, ఎందుకు పాపంలోకి వెళ్ళిపోతాం అంటే చూడండి ఒకసారి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపడుతూ ఉన్నది. చూడండి, ఇందువలన విశ్వాసము ద్వారా దేవుని శక్తి అన్నాడు. ఇప్పుడు విశ్వాసం లేకపోతే అక్కడ ఏముండదు, దేవుని శక్తి ఉంది. దేవుని శక్తి ఉండదు. చూడండి, అక్కడ వినియోగపరచబడేది ఎవరంటే దేవుని శక్తి ఎప్పుడైతే వినియోగపరచబడలేదో అక్కడ వినియోగపరచబడే శక్తి ఎవరిదంటే మానవుడిది. అక్కడ వినియోగపరచబడే ఆలోచనలు ఎవరు అంటే మనిషివి. మీరు ఆలోచన చేయండి, అసలు మనిషిలో మంచి అనేది లేదు. దేవుడు ఇలా అన్నాడు కదా, ఏమని? నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుంచి చెడ్డది అన్నాడు. మీరు ఆలోచన చేయండి, ఎప్పుడైతే విశ్వాసం లేదో అక్కడ దేవుని శక్తి వినియోగపరచబడదంట. అంటే మనం ఏం అవ్వలేమంటే కాపాడబడలేము. ఖచ్చితంగా ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వంలో పడిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందుకే దేవుడు ఏమన్నాడు, మీరు వాక్యాన్ని వినుడి, సమయమందును అసమయమందును వాక్యమును ప్రకటించుడి అన్నాడు. మళ్ళా వినుటకు వేగిరపడుడి అన్నాడు. చూడండి, మళ్ళా మనం చూస్తాం కదా, నిర్గమాకాండం 19:5లో మీరు శ్రద్ధగా విని, మళ్ళా పేతురు గారు రాసిన 2వ పత్రికలో చూస్తాము, ఇదిగో మీకు మేలు కలుగుతుంది అని చెప్పాడు. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు కలుగుతుంది. దేని యందు లక్ష్యం ఉంచిన ఎడల? వాక్యం యందు లక్ష్యం ఉంచిన ఎడల. వాక్యం యందు లక్ష్యం వస్తే కలిగే మేలు ఏంటి? దైవశక్తి. దైవశక్తి వినియోగపరచబడితే ఆ పుట్టబో శిశువు పరిశుద్ధుడై అన్నాడు కదా మరీ విషయంలో. అమ్మా, ఇది ఎలాగ జరుగును అని అంటే దేవదూత ఏమంది? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, ఆ దేవుని శక్తి నిన్ను కమ్ముకోను నన్ను ఉంది కదా. దేవుని శక్తి చేత నడిపింపబడేవాడు ఎలా పుట్టాడంటే పరిశుద్ధుడిగా పుట్టాడు. కాబట్టి మన జీవితం కూడా ఖచ్చితంగా మనకు మేలు అవుద్ది. ఎప్పుడు అనంటే దైవ శక్తి చేత కాపాడబడింది. ఒకవేళ దైవశక్తిని అనిపించలేడు అనుకోండి ఆ వ్యక్తి, ఖచ్చితంగా ఆ వ్యక్తి ఆ దెయ్యాల చేత కూడా నడిపించబడతాడు. చూడండి, దేవుడు నడిపించకపోతే ఇంకెవరు నడిపించుకుంటారండి? దెయ్యాలు కూడా వాడుకుంటాయి. దెయ్యాలు కూడా ఆడుకుంటాయి అనుకుంటున్నారా? అనుకుంటున్నారా? దెయ్యాలకి మనం ఎందుకండి? ఏమండి, దెయ్యాలకు మనకు కావాలంటారు వద్దంటారు? చెప్పండి, ఎవరైనా చెప్పండి. దెయ్యాలు మనల్ని వాడుకుంటాయా? వాడుకుంటే దెయ్యాలు మనల్ని వాడుకుంటాయి. నిత్య జీవనానికి వెళ్ళడం ఇష్టం ఉండదు కదండి. వాడుకోకపోతే దెయ్యాలు వాడుకుంటాయి. దేవుడు వాడుకోకపోతే దెయ్యాలు వాడుకుంటాయని చెప్తున్నారు కదా. దెయ్యాలు ఎందుకు వాడుకుంటాయి? దెయ్యాలకి మనకు ఏం లేదు, దేహం లేదు. చూడండి, దెయ్యాలకి ఏం లేదు మనకులాగా, దేహం లేదు. అందుకే అవి ఏం చేస్తున్నాయి, మనల్ని వాడుకుంటున్నాయి అన్నమాట. చూడండి, కొంతమందిని మోసపుచ్చడానికి దేవుడు ఏం చేశాడంటే ఆ బైబిల్లో మనుషులను వాడుకున్నాడు. అదే దెయ్యము మనుషులను వాడుకుందన్నమాట. యోబు గారి దగ్గరికి ఎవరిలోకి వెళ్ళి మోసపుచ్చుదాం అనుకుంది? తన భార్యలోకి వెళ్ళి మోసపుచ్చుదాం అనుకుంది. చూడండి, అలాగా దెయ్యము మనుషుల్ని ఎలా వాడుకుంది అని అంటే దేవునికి చిత్తానికి వేరుగా. చూడండి, ఎలా వాడుకుంటది? దేవుని చిత్తానికి వేరుగా. మోషేకు వ్యతిరేకంగా ఫరో ఉన్నట్టుగా, యేసుక్రీస్తు వ్యతిరేకంగా హేరోదు ఉన్నట్టుగా, ఆ మరియకు వ్యతిరేకంగా తన భర్త నిలబడినప్పుడు. చూడండి, ఇలాగా ఆ ఎస్తేరు కాలంలో హామానును, ఏమండి, మీరు ఆలోచన చేస్తే ఆ అపవాది మనుషులను వాడుకున్నాడు. అంటే వాడి ప్రేరేపణ, అందుకన్నాడు యోహాను పత్రికలో, వాడు భ్రమపరిచే
ఆత్మ. ఎందుకు వాడు వాడుకుంటున్నాడు అని అంటే, ఇదిగో వాక్యం వినకపోతే మన దేవుని శక్తి చేత అనగా దేవుడు మనల్ని నడిపించుకోలేడు కాబట్టి, ఖచ్చితంగా మనల్ని నడిపించేవాడు ఎవడు అని అంటే అపవాది వాడుకుంటాడు అనమాట. కాబట్టి అపవాది వాడుకుంటే మన జీవితం ఎలా ఉంటది? ఉం? ఇప్పుడు మీ ఇంట్లో ఎవరన్నా రెంట్కున్నారనుకోండి, ఖచ్చితంగా ఏం చేస్తారు? నెల అయ్యేసరికి రెంట్ ఇస్తారు. కానీ అపవాది మిమ్మల్ని వాడుకున్నాడు అనుకోండి, వాడు వాడుకుంటాడు తప్ప మీకేమి ఇవ్వడు. చూడండి, అయినా సరే ఈ రోజు అపవాది వాడుకుంటున్నా సరే ఎవరికే కూడా పట్టనట్టుగా ఉన్నారనమాట. మనం చూద్దాం రండి. ఒక సందర్భాన్ని మనం చదువుకుందాం. లోకాసు వార్త 11 అధ్యాయం 24 చదవండి ఎవరైనా. లోకాసు వార్త 11:24. తేజ వింటున్నావా వాక్యం? విశ్వతేజ వింటున్నానండి. వాక్యం అన్నానమ్మా. వీడియో ఆన్ చేసుకో బ్రదర్. వీడియో ఆన్ చేసుకుంటే కొంచెం వాక్యం బైబిల్ దగ్గరగా పెట్టుకొని కొంచెం వాక్యం విను, నీకు అర్థం అవుతుంది. ఓకేనా బ్రదర్? అపవిత్ర ఆత్మ యొక్క మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకుని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమార్చి ఉండట చూసి వెళ్ళి తనకంటే చట్టమైన వారి 7 అపవిత్రాత్మలను వెంటబెట్టుకుని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండను. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పును. చూడండి, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచ్చు ఎక్కడ తిరుగుతుందంట? నీరు లేని చోట్ల తిరుగుతుందంట. నీరు లేని చోట్ల అంటే ఏంటి? ఇప్పుడు నీరు అంటే ఏంటి? వాక్యం. చూడండి, ఎవరైతే వాక్యం ఉండలేదో అక్కడ ఎవరు తిరుగుతున్నారు? అపవిత్రాత్మ. నీళ్ళున్న చోట ఆడి తిరగడా? తిరగడాడు. చూడండి, వాడికి ఎక్కడ మనశ్శాంతిగా ఉంటది, ఎక్కడ సమాధానంగా ఉంటాడు, ఎక్కడ ఆనందంగా ఉంటాడు అంటే వాడు నీరు లేని చోట్ల ఆనందంగా ఉంటాడు. ఎందుకంటే నీరు లేని స్థలం వాడికి విశ్రాంతి స్థలం అన్నమాట. వాడు విశ్రాంతి వెతుకుచు అనే మాట చూడండి. వాడికి కూడా ఏం కావాలని కోరుకుంటున్నాడు? విశ్రాంతి కావాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఇప్పుడు వాడికి విశ్రాంతి స్థలం అయిపోతాం అని అంటే వాడికి వినకపోతే వాడు మనలో రెస్ట్ తీసుకుంటాడు అనమాట. అంటే వాడు చేయాల్సిన కార్యము సులువుపరుచుకోవడానికి మనం వాడుకుంటాడు. నేను ఎలా అంటాను ఏంటంటే, మనం ఎప్పుడైతే వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తామో దేవుడు మనల్ని వాడుకోడాడు. ఆయన వాడుకోకపోతే మనల్ని ఎవరు వాడుకుంటారంటే బాగా అపవిత్రాత్మ వాడుకుంటాడు, అనగా దుష్టుడు వాడుకుంటాడు. వాడు ఎందుకు వాడుకుంటున్నాడంటే మనలో నీరు లేదు. మరలాడు ఏం చేశాడంట? ఆ విశ్రాంతి దొరకనందున ఆ విడిచి వచ్చిన ఇంటికి తిరిగి వెళ్ళుదని అనుకొని ఆ ఇంటిలో ఏం లేవు. చెప్పండి, వాక్యం ఉన్న వాళ్ళు చెప్పండి. ఆ ఇంటిలో ఏం లేదనుకుని మరలా తిరిగి వద్దాం అనుకున్నాడు. వాక్యం లేదండి, నీళ్ళే లేవు. వాక్యంలో నీరు లేదు. చూడండి, నీరు లేని స్థలం వాడికి ఎలా కనబడింది? 25 వచనం, ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండట చూచి అంటున్నాడు. అంటే మీరు ఆలోచన చేయండి, ఎప్పుడైతే అక్కడ వాక్యం లేదో వాడికి ఎలా కనబడుతుందంట అది? ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండటగా చూశాడంట. అంటే చాలా నీట్ గా ఉండడం చూశాడంట. నిజంగా ఆలోచన చేయండి ప్రియమైన దేవుని వారు. అపవిత్రాత్మ నీరు లేని చోట తిరుగుచుండెను. నీరు అనగా ఏంటంటే వాక్యము. ఆ వాక్యము ఆది యందు ఉండెను. ఆది యందు వాక్యం ఉండెను. వాక్యము దేవుని వద్ద ఉండెను. వాక్యము దేవుడు ఉండెను. ఆ వాక్యమే దేవుడు. ఆ నీరు లేనప్పుడు ఖచ్చితంగా మనం అపవిత్రాత్మ యొక్క భ్రమలోనికి వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చూడండి, అది నీరు లేని చోట్ల తిరుగుచుండెను. ఆ నీళ్ళు ఇచ్చేవాడు ఎవరు?
మనం చూడగలుగుతాం కదా. ఆ నీళ్ళు ఇచ్చేవాడు ఎవరు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తే. నిత్య జీవమునకే వారిలో ఊడేది నీటి బుగ్గ. ఒకరోజు సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగింది అని అంటే, యేసుక్రీస్తు కూడా 12 గంటల వేళ అదే ప్రాంతానికి వచ్చారు. వచ్చిన తర్వాత అమ్మా తాగడానికి కొన్ని నీళ్ళు ఇవ్వన్నాడు. అప్పుడు యూదుడైన నీవు సమరయులమైన మాతో ఎలాగూ ఆ నీళ్ళు ఇవ్వమని అడుగుతున్నావు అని. అప్పుడు ఆ ఇదిగో నేను అడుగుచున్నవాడు ఎవడో నీకు అర్థమైతే నువ్వు అడుగుతావు అన్నాడు ఆయన. ఏమన్నాడు? అసలు నిన్ను అడుగుతున్న వాడిని నువ్వు అడుగుతావు తప్ప ఆయనకి ఇవ్వనని అడగవు. ఇప్పుడు యేసుక్రీస్తుని మనం ఏం చేస్తాం? నిజంగా ఆయన ఎవరో మనకు అర్థమైతే ఏం చేస్తాం? అడుగుతాం. చూడండి, ఎందుకంటే ఆయన ఇలా అన్నాడు కదా, నేనిచ్చు నీళ్లు అన్నాడు. అంటే నీళ్ళు ఇచ్చేవాడు ఎవరు? ఆయనే, ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన ఏమిచ్చేవాడంటే నిత్య జీవమునకే వారిలో ఊరెడి నీటి బుగ్గ ఇస్తాడు. మీరు ఆలోచించండి ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ద్వారా మనలో నీటి బుగ్గలు స్టార్ట్ అవుతాయి. నిత్య జీవమునకే వారిలో ఊరెడి నీటి బుగ్గలు. ఖచ్చితంగా వాక్యం ఇస్తున్నప్పుడు ఆ బుగ్గలు స్టార్ట్ అవుతాయి. ఏమండి, ఇంగ్లీష్ లో స్ప్రింగ్స్ అంటారనమాట వాటిని. ఆ బుగ్గలు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో నీటి బుగ్గలు, నిజంగా మన లైఫ్ ఎలా ఉంటదంటే ఒక నదీ ప్రవాహంలో ఉంటది అనమాట. అనేక మందికి అది మేలుకరంగా ఉంటది అనమాట. చూడండి, అందుకే నీరు లేని చోట్లు అనేవి కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నీరు లేని చోట్లు ఏంటంటే ఎడారి ప్రాంతం అన్నమాట. అంటే మన జీవితం ఎలా ఉండకూడదు అంటే ఎడారిలా ఉండకూడదు. ఇప్పుడు నీరు లేని చోట్ల అపవిత్రాత్మ ఉంటాడు. మరి నీళ్ళు ఉన్న చోట ఎవరు ఉంటారు? చెప్పండి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడా? చూడండి ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. నీళ్ళు ఉన్న చోట ఎవరు ఉంటారు? ఏంటి? దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. చదవండి. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఇంకా చదవనండి. చూడండి, అక్కడ ఆలోచించేయండి. భూమి నిరాకారం గాను శూన్యము గాను ఉండేను, చీకటి అగాధి జలముల పైన కమ్మి ఉండేను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. జలములు ఉన్న చోట ఎవరు ఉన్నారు? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. అంటే నీళ్ళున్న చోట ఎవరు ఉంటారు? పరిశుద్ధాత్మ. మీరు ఆలోచించేయండి. నీరు లేని చోట్ల అపవిత్రాత్మ ఉన్నాడు, కానీ నీళ్ళున్న చోట ఎవరు ఉన్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకున్నాడు? ఎందుకు ఆయన జలముల పైన అల్లాడుతున్నాడు? ఎందుకనంటే ఈ భూమిని కలిగించక ముందు ఉన్నవి జలములు మాత్రమే, ఆకాశము కలిగించక ముందు ఉన్నవి జలములు మాత్రమే. కావాలండి మీరు చదవండి, 6వ వచనం చదవండి. మరియు దేవుడు జలముల మధ్య స్థానం కలిగి విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలకను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను విశాలము మీద జలములుగా వేరుపరచగా ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను. పెట్టెను. అస్తమమును ఉదయమును కలగా 2వ దినము ఆయన. చూడండి 9వ వచనం కూడా, దేవుడు ఆకాశం క్రిందలున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరని నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారం అని. అవంటే ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే జలములలోంచి వచ్చినాయి, నీటి నుంచి వచ్చినాయి. అంటే నీటిలో ఏమున్నాయి? నీటిలోనే సర్వం. నీరు లేకపోతే ఎలా ఉంటదండి? చూడండి, ఇప్పుడు హైదరాబాద్ లో ఎలా ఉంటదంటే చాలా ఇబ్బందికరంగా ఉంటది అనమాట. అసలు నీరు లేకపోతే ఏం చేయాలి అర్థం కాదు. తాగడానికి ఉండాలి, బట్టలు ఉతుక్కోవడానికి ఉండాలి, స్నానం చేయడానికి ఉండాలి. అంటే ప్రతి దానికి కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నీరు అనేది చాలా అవసరం. ఇప్పుడు యేసుక్రీస్తుని గురించిన జలము అనగా మన బండ ఎవరంటే యేసుక్రీస్తే. ఇశ్రాయేలీలకు నీళ్ళు ఇచ్చిన బండ యేసుక్రీస్తే. ఇప్పుడు ఆ బండ పరలోకంలో ఉంటూ అక్కడి నుంచి మనకి ఏం వస్తుందంటే జలములు,
నిత్య జీవమునకే వానిలో ఊరేడి నీటి బుగ్గలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ప్రభువుని బట్టి మనలో కలుగుతున్నాయి. మీరు చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే జలములతో పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? జలములతో పనిచేస్తాడు. జలములతో పని చేస్తున్నాడు. చూడండి, ఆయన జలముల పైన ఎందుకు అల్లాడుతున్నాడు అని అంటే ఆ జలముల ద్వారా ఏముంది? పని ఉంది. ఇప్పుడు దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడండి, ఒక వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యంలో వాగ్దానం ఉంది. దానిని నెరవేర్చేవాడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. మీకు అర్థమైందా? అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పండి. మరలా చెప్పు. మరి ఒక అర్థమైతే అర్థం అడిగితే మాట్లాడలేదండి. వాగ్దానం ఇచ్చిన వాడు పరిశుద్ధాత్మ ద్వారా నెరవేర్చాడు ఆయనే అండి. చూడండి, అంటే ఎప్పుడైతే వాక్యం వచ్చిందో ఆ వాక్యాన్ని నెరవేర్చాల్సింది ఎవరు? ప్రభువే. మీరు ఒకసారి ఒక మాట చూడండి, మీకు అర్థం అవుతుంది. గలతీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. గలతీ పత్రిక 3:5. చెవిగలవాడు వినుగాక. ఆమేన్. గలతీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం అండి. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన లేక విశ్వాసంతో వినుట వలన చేయించున్నాడు. మీరు చూడండి, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు అన్నాడు. అంటే ఆత్మను ఎందుకు అనుగ్రహించాడు? మీలో అద్భుతాలు చేయించడానికి. అంటే మన అద్భుతాలు చూడడానికి, అద్భుతాలను అనుభవించడానికి మనం పొందుకున్నది ఎవరంటే ఆత్మను. అద్భుతాలు ఎక్కడ ఉన్నాయి? ఆయన వాక్యంలో ఉన్నాయి. అద్భుతాలు ఎక్కడ ఉన్నాయి? ఆయన స్వరంలో ఉన్నాయి. హెబ్రీ పత్రిక 1:3 ఏముంది? తన మహత్తు గల మాట అన్నాడు. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించచ్చు. మన ప్రకటన గ్రంథం అదే హెబ్రీ పత్రిక 11:3 చూస్తాము. ప్రపంచంలో ఆయన వాక్యం వలన నిర్మాణమైనవి ఉన్నవి. ఈ ప్రపంచం ఒక అద్భుతం అయితే ఆ అద్భుతం ఎలా కలిగిందో తెలుసా? ఆయన మాట ద్వారా. చూడండి, ఆ మత్తయి సువార్త, మార్కు, లోక, యోహాను 3 పత్రికలలో కూడా అద్భుతాలు ఎలా జరిగినో తెలుసా? ఆయన మాట ద్వారా. నీ మాట మాత్రం సెలవేమో, నా దాసుడు బ్రతుకును అన్నాడు ఒక వ్యక్తి. చూడండి, ఆయన మాట అద్భుతాలు చేయించింది. మీరు 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 ఎప్పుడైతే వాక్యం వింటున్నారో, మీరు ఎప్పుడైతే వాక్యాన్ని నేర్చుకుంటున్నారో, ఆ విన్న వాక్యము మీలో ఉంటే, ఆ విన్న వాక్యం మీరు శ్రద్ధగా వింటే, ఆ శ్రద్ధగా విన్న వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎలా మార్చబోతున్నాడు అని అంటే అవి అద్భుతాలుగా మార్చబోతున్నాడు. అంటే అర్థం ఏంటి? ఏది విన్నారో అది మీ కంటికి దేవుడు చూపించబోతున్నాడు. ఏ వాగ్దానం అయితే చేశాడో అది చూపించబోతున్నాడు. మీదటికి ఈ కాలమున నీకు కుమారుడు పుడతాడని దేవుడు చెప్పిన తర్వాత దానిని దేవుడు ఏం చేశాడు అని అంటే నెరవేర్చాడు వచ్చే సంవత్సరానికి. అంటే సంభవింపబోయే సంగతి అని అంటే మీరు ఆలోచించేయండి. అంటే సంభవింపబోయే కార్యము. సంభవింపబోయే సంగతులు అంటే అర్థం ఏంటి? సంభవింపబోయే కార్యాలు. ఇప్పుడు సంభవింపబోయే కార్యాలు మనం ఎప్పుడు అనిపిస్తాం? వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం నడిపించబడితేనే. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నడిపించుకుంటాడు? నీళ్ళ దగ్గర బాగా వాక్యం వింటున్నప్పుడు. నీళ్లుంటేనే ఆయన నడిపించుకుంటాడు. ఆయన నడిపించుకుంటేనే అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు జరిగితేనే మనం ఆనందంగా ఉంటాం. అద్భుతాలు జరగకపోతే మనం ఆనందంగా ఉండలేం. ఖచ్చితంగా నేను ఎలా అంటాను ఏంటంటే అద్భుతం జరగడానికి లేట్ అవుద్దేమో కానీ అద్భుతం ఖచ్చితంగా నెరవేరుతుంది. తప్పక నెరవేరుతుంది. మీ ఎదుటికి కాలం అన్నాడంటే ఒక టైం అనేది ఉంది. ఆ టైం వచ్చిన తర్వాత ఇంకా అద్భుతం జరగక మానదు. స్టెఫను బాప్తిస్మ ఇచ్చి యోహాను ఏమన్నారు? దేవుడు అబ్రహాం కుమారులు ఇవ్వాలనుకుంటే ఈ రాళ్ళ వలన కూడా దేవుడు ఇవ్వగలడు. రాళ్ళు కూడా కుమారులను ఇవ్వగలడు ఆయన. చూడండి, ఆయన కాకులతో కూడా ఆహారాన్ని పంపించగలడు. ఆయన అద్భుతం చేయాలంటే ఎలాగేం చేయగలరు. ఈ రోజు అద్భుతాలు ఎలా జరుగుతున్నాయో తెలుసా? అద్భుతాలు ఎలా జరుగుతున్నాయంటే అక్కడ వాక్యం ఉండదు అనమాట. ఇంకా ఓన్లీ జనం దేనికోసం వస్తారంటే అద్భుతాల కోసం వస్తారు. ఓన్లీ జనం ఎందుకు వెళ్తారంటే స్వస్థపడడం కోసం వెళ్తున్నారు. కానీ నేను ఎలా అంటాను, అద్భుతాలు ఎక్కడ ఉన్నాయనంటే
ఆయన వాక్యంలో ఉన్నాయి. రేపు పొద్దున్న వీళ్ళందరూ కూడా క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వస్తారు. ఇప్పుడు మనకి వీళ్ళు ఎలా కనబడుతున్నారు? ఇప్పటి కాలపు ప్రవక్త ఈయనేమో అన్నట్టుగా కనబడుతున్నారు కదా. రేపు పొద్దున్న యేసుక్రీస్తు దగ్గర నిలబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటారు తెలుసా? అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి అంటాడు. ఎందుకు? చూడండి, మీరు ఆలోచన చేయండి. వాళ్ళు ఇలా అంటారు, ఏమంటారు? అసలు మేము నీ నామం అద్భుతాలు చేయలేదా? నీ పేరు మీద సూచక్రియలు చేయలేదా? మేము మహత్కార్యాలు చేయలేదా? ఇవన్నీ చెప్తున్నప్పుడు ఇప్పుడు ప్రజలు ఏమవుతున్నారు? వాళ్ళ వైపు తిరుగుతున్నారు. వాస్తవాన్ని తిరగాల్సిన ఎవరి వైపుకి? ప్రభు వైపుకి. కానీ వీళ్ళు ఎవరి వైపు తిరుగుతున్నారు? మనుషుల వైపుకి. మీరు ఆలోచించేయండి ప్రభువున దేవుని వాళ్ళారా. ఈ రోజు మన జీవితంలో అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయనంటే అవి ఆత్మ ద్వారానే. కానీ ఈ రోజు ఎలా జరుగుతుందో తెలుసా? సరే, వాళ్ళు అద్భుతాలు జరగవని కాదు, అద్భుతాలు చేయవాడు ఎవరు? దేవుడే కదా. విశ్వసించేవానికి అద్భుతం చేయవాడు దేవుడు. కానీ అద్భుతం జరగాల్సింది ఆయన మాట ద్వారా. జీవంలోంచి అద్భుతాలు జరగాలి ప్రభువున దేవుని వాళ్ళ జీవితంలోంచి రావాలి. కానీ ఈ రోజు అద్భుతాలు ఎలా ఉన్నాయంటే వీళ్ళు ఓన్లీ అద్భుతాల కోసం ప్రభు దగ్గరికి వస్తున్నారు. కానీ ప్రభు అది ఇష్టపడేవాడు కాదు. ఆయన ఏమన్నాడు? రొట్టెల కోసం వచ్చేవారిని చూచి, అద్భుతాల కోసం వచ్చేవారిని చూచి ఏమన్నాడు? ఈ మనుషులు వినుట మట్టుకు విందురు గాని ఆ చూచిన మట్టుకు చూస్తారు గాని హృదయంతో గ్రహించక నా ద్వారా వారు స్వస్థత పొందలేరు అన్నాడు. అంటే వారు స్వస్థత శరీరాన్ని బట్టి పొందుతున్నారు గాని వారిలో ఉన్న పాపానికి స్వస్థత కలగట్ల. పైన గాయాలు మాన్పుతున్నారు గాని హృదయంలో ఉన్న ఆ బాధను నివారణ చేయట్లా. హృదయంలో ఆ నెమ్మదిని మీరు ఇవ్వట్లా. పైన మాత్రం ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలీల్లో కూడా కొంతమంది ఉన్నారంట. వాళ్ళు ఆ పైన గాయములు సమాధానముగా ఉందంటారంట. ఏమంటారంట? ఇంత బాగానే ఉంది, ఏ ప్రాబ్లం లేదంటారంట మాట. ఏమండి? ఇలా చెప్పి జనాల్ని ఏం చేస్తున్నారంటే మోసపుచ్చుతున్నారు ప్రభువున దేవుని వాళ్ళ. కానీ నేను ఎలా అంటాను ప్రభువున దేవుని వాళ్ళరా, అట్లా చెప్పడం ద్వారా మన జనులు మోసపోతున్నారు. సమాధానంగా ఉందనుకుంటున్నారు కానీ వాస్తవానికి ఆ వారు ఏం చేస్తున్నారు తెలుసా? గాయాలు పైనే మారుపుతున్నారనమాట. కానీ దేవుడు దాన్ని సహించలేడు. కాబట్టి మీరు కూడా ఆలోచించేయండి. వీళ్ళు అద్భుతాలు అని చెప్తున్నారు కానీ రేపొద్దున వీళ్ళు పొందుకున్న అద్భుతాలు మనిషిని పాపం చేయకుండా కాపాడగలుగుతాయండి? చెప్పండి కాపాడలేదండి. ఎవరు? ఏమండి? కాపాడలేదండి. ఎందుకు కాపాడలేవు? దావీదు గారు ఏమన్నారు? మీరు వాక్యాన్ని కోట్ చేయాలి. వాక్యాన్ని కోట్ చేసి ఏదైనా రెఫరెన్స్ గుర్తొస్తే వెంటనే చెప్పేయాలి. ఏమన్నారు దావీదు గారు? కీర్తన 119 అధ్యాయము 12వ వచనంలో ఏమన్నారు ఆయన? నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. వాక్యం ఉంచుకున్నవాడు పాపం చేయడు. అద్భుతం ఉంచుకుంటే చేస్తాను. ఖచ్చితంగా చేస్తాడు. మీరు ఆలోచించండి. అందుకే ఆయన సువార్త ప్రకటన అనేది ప్రాముఖ్యమే కానీ అతని జీవితంలో అద్భుతాలు కాదు. అద్భుతాలు చేశారు కానీ ఆయన మనం ఇతర సమీప పట్టణాల్లోనికి వెళ్ళి సువార్తను ప్రకటిద్దాం రండి అన్నాడు. ఈ రోజు ఏం చేస్తున్నారంటే గాయాలు పైనే మానుపుతున్నారు అనమాట. చూడండి, మీరు ఆలోచించేయండి ప్రేమ దేవుని వారలారా. మనం మేలు చేయవారమే కానీ కీడు చేయవలసిన వారం కాదు. కాబట్టి ఎదుటి వారికి మేలు ఎప్పుడు కలుగుతుంది అని అంటే మనం వాక్యాన్ని వింటున్నప్పుడే. నీళ్ళు ఉన్న చోట ఎవరు ఉంటారు? ప్రజలు ఉంటారు. నీళ్ళు లేని చోట ఎవరు ఉండరండి. నీళ్ళు లేని చోట ఇంకో వ్యక్తికి మనం కూడా చూడండి, చాలా మందితో మాట్లాడినప్పుడు మన నోట్లోంచి వాక్యం ఎందుకు రావట్లేదు? ఇప్పుడు బేసిక్ గా చాలా మందితో మనం మాట్లాడినప్పుడు, తెలిసిన వారితో మాట్లాడినప్పుడు వాక్యం మాట్లాడితే వీళ్ళు ఏదో అనుకుంటారని మనం అనుకుంటున్నాం. నేను ఎలా అంటాను, అసలు నువ్వు వాక్యం మాట్లాడకపోతే ఆ వ్యక్తికి మేలు ఎలా కలిగిద్ది? నువ్వు నేర్చుకున్న తెలివి, నువ్వు నేర్చుకున్న జ్ఞానము వారు రక్షించగలదు అనుకుంటున్నావా? ఆలోచన చేయండి ప్రభుదేవుని. ఖచ్చితంగా అది కలిగించలేదు. ఖచ్చితంగా మనం
మేలు వారికి కలగజేయలేమంటే మన సంభాషణ కృపాసహితంగా ఉండమన్నాడు. ఎప్పుడు ఉంటది అది? ఎప్పుడైతే మనం నింపబడతామో అప్పుడే వారికి మేలుకరంగా ఉంటాం. అప్పుడే వారికి ప్రయోజనకరంగా ఉంటాం. అసలు వారు దేనితో బాధపడుతున్నారు నీకు తెలుసా? వారు ఎంత వేదన పడుతున్నారో నీకు తెలుసా? నిజంగా ఆలోచించండి. సమరయ స్త్రీ తన జీవితంలో ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తుంది ఎవరికి తెలీదు. ప్రభుకి మాత్రమే తెలుసు. ప్రభు ఎవరు? వాక్యము. ఆ వాక్యం నీ నోటన ఉంది. మరి నీ నోటన ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? ఖచ్చితంగా వాక్యాన్ని మాట్లాడకపోతే ఆ వ్యక్తి మేలు అనేది అనుభవించలేడు అనమాట. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఏదేదో మాట్లాడితే ఏదేదో అనుకుంటారని మీరు అనుకుంటున్నారు. అసలు సువార్త నిమిత్తం పౌలు గారికి ఏం లేదు. నేను సిగ్గుపడి వాడును కాదన్నాడు. మీరు సిగ్గుపడితే ఆ వ్యక్తి చచ్చిపోతున్నాడండి. ఏమండి? ఆ వ్యక్తి చచ్చిపోవడం మీరు సమ్మతిస్తున్నారు ఆ వ్యక్తికి. స్టెఫన్ సావుకి సమ్మతించింది ఎవరు? ఆ స్టెఫన్ చావుకి సమ్మతించింది ఎవరండి? ప్రజలండి. ఏమండి? చెప్పారా ఆన్సర్? పౌలు గారే. స్టెఫన్ సావుకి సమ్మతించింది పౌలు గారే. మీరు ఆలోచించండి. పౌలు ఎవరు? ధర్మశాస్త్రం అంతా తెలిసినోడే. వాక్యం తెలిసిన వాళ్ళే సమ్మతిస్తారు. పౌలు గారికి తెలియదు అనుకుంటున్నారు వాక్యము. పౌలు గారికి తెలియదు అనుకుంటున్నారు లేఖనాలు. అన్ని తెలుసు. అన్ని తెలిసినా సరే స్టెఫన్ చావుకి ఎందుకు సమ్మతించాడు? ధర్మశాస్త్రాన్ని బట్టి ప్రేమ కలగదు కదా. మరి మీరు దాంట్లో లేరు కదా. మీరు ధర్మశాస్త్ర విషయమై చనిపోయారు కదా. 10 ఆజ్ఞలతో జీవించే జీవితంలో లేరు కదా. మరి మనల్ని ఎందుకు కలగట్లేదు? ఎదుటి వారికి మనం ఎందుకు వాక్యం చెప్పలేకపోతున్నాం? వాక్యం చెప్తే ఎవరు ఏమనుకోరండి. నేను మాట చెప్పనా? ఆ విషయమే సిగ్గుపడితే ఆ వ్యక్తి కాపాడబడ్డాడు ఎప్పుడు కూడా. వాస్తవానికి ఆ వ్యక్తికి కీడు చేసేది కూడా మనమే అవుతాం. కాబట్టి మనం మాట్లాడినప్పుడు కూడా మనం దేనితో నింపబడ్డామో దానిని ఇవ్వాలి. ప్రభు దేనితో నింపాడు అదే చెప్పండి. ప్రభు నింపాడు చెప్పండి. అంతే. ఆయన నీకు చేసింది చెప్పు. ఆయన నీతో చెప్పింది చెప్పు. నువ్వు ఎక్స్ట్రాగా ఏం చెప్పట్లేదు. కొత్తది ఏదన్నా చెప్పాలంటే భయపడాలి. అసలు చెప్పింది చెప్పడానికి ఆయన నీ నోటికి ఎలా తోడై ఉంటాడంటే నీకు కావలసినవన్నీ ఇస్తాడు. దేవుడు కూడా భక్తికి నీకు కావలసినవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు. శిష్యులతో అన్నాడు కదా, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ధైర్యంగా వెళ్ళండి. ఎందుకనంటే మీరు ఎవరితో ఏం మాట్లాడాలో ఆ క్షణం అందే మీకు అనుగ్రహింపబడును అన్నాడు. కాబట్టి సమాధానంగా ఉండండి. నెమ్మదిగా ఉండండి. భయపడకండి. ఈ మాటలన్నీ కూడా ఆ వ్యక్తికి మేలు కలగజేయి. ఏమండి? విద్యా విశ్వాసం వేరు వేరు ఒకటేనా? ఏంటిది? ఏమంటే ఏమనుకుంటున్నారు? క్రియలు విశ్వాసము వేరు వేరు ఒకటేనా? విశ్వాసం ద్వారా క్రియలే. అదేనండి ఒకటే కదా. ఆన్సర్ చెప్తారు మీరు. ఒకటేనా? వేరు వేరండి. ప్రసాద్ గారు వేరు వేరు అన్నారు. క్రియలు విశ్వదేవ్ ఏదో వింటున్నా వాక్యం? ఏమనుకుంటున్నావు? వేరు వేరు అనుకుంటున్నావా? ఒకటి అనుకుంటున్నావా? ఓకే, జాగ్రత్తగానండి. వేరు వేరు కదా, ఒకటే. ఆదాము హవ్వ ఇద్దరు వేరు వేరు ఒకటేనా? ఒకటే. పురుషుడు తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుని వారిద్దరు ఏక శరీరం అందరు. అలాగా క్రియలు లేకుండా విశ్వాసం లేదు, విశ్వాసం లేకుండా క్రియలు లేవు. కాబట్టి మీరు కూడా ఆలోచించేయండి. నేను విశ్వాసం అని చెప్పుకుంటున్నాం అంటే అక్కడ క్రియ లేకపోతే ఎట్లా? క్రియ ఎప్పుడు ఉంటది? మన వాక్యం వింటే ఉంటది. ఎందుకంటే అక్కడ ఎవరు పని చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తాడు. మీరు వాక్యం మంచిగా తప్పండి, ఏం కలగదు, ఏం జరగదు అంటే కార్యం జరగదు. కాబట్టి మీరు ఆలోచన చేయండి. దేని వల్లరా ఇశ్రాయేలీయులు గాయాలు మాన్పబడలేదు. ఎందుకంటే వారు ఆయనకి తిరుగుబాటు చేశారు. ఆయన మాట వినలేదన్న మాట యెషయా గ్రంథంలో చెప్తారు. అందుకే మీరు చదవండి ఒకసారి. సరే, యెషయా గ్రంథం చదవండి. ముగిస్తాను. యెషయా గ్రంథము
యెషయా గ్రంథము యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనం చదవండి. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరెలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతి వాని గుండె బలహీనమాయను. చదవం 6 కూడా చదువు. 6 కూడా చదువు. కాలు మొదలుకుని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. చూడండి, వారి తిరుగుబాటు ఎక్కడికి నడిపించిందని అంటే వ్యాధిలోనికి నడిపించింది. చూడండి, వారు వాక్యం వినకపోవడం చేత, ఆయన మాట వినకపోవడం చేత వారు తల నడినెత్తిన ఏం కలిగి ఉన్నారంట? వ్యాధి కలిగి ఉన్నారంటున్నాడు. మరి ఆలోచించండి, ఇప్పుడు ఉన్నది ఏమో వాళ్ళారా, వ్యాధి కలిగి ఉన్నారు. స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, పంచి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. చూడండి, మీరు ఆలోచించండి, వాక్యం వినకపోతే అక్కడ స్వస్థత లేదు. చూడండి, వాక్యం వినకపోతే అప్పుడు నాకు ఒక విషయం ఆశ్చర్యపరిచింది. ఏంటనంటే, అసలు యేసుక్రీస్తు అద్భుతాలు చేశాడు కదా. అద్భుతాలు చేసిన తర్వాత ఆయన ఒక మాట అన్నారు. ఏంటంటే, ఈ జనులు వినుట మట్టుకు విందురు, చూచుట మట్టుకు చూతురు, వినుట మట్టుకు విందురు గాని చూచుట మట్టుకు చూతురు గాని కానరే కానరు, హృదయముతో వింటారు గాని అవి అర్థం కావు అని అన్న తర్వాత, అట్లా వీళ్ళు అంటే అట్లా వీళ్ళు ఉండి స్వస్థపరచబడుకున్నట్లు వారి హృదయం క్రొవ్వుపోయింది. అదే అంటే యేసుక్రీస్తు అద్భుతాలు చేశాడు కదా, మరలా స్వస్థత ఎందుకు పొందలేదు వాళ్ళు అన్నట్టు నాకు అనిపించింది. నిజమే కదా. స్వస్థత అనేది శరీరానికి పొందుకుంటారు. ఆత్మకు స్వస్థత లేదా? ఆత్మకు రక్షణ లేదా? ఏమండి, చూడండి, ఆత్మకు స్వస్థత లేకపోతే ఏం జరిగింది? సింపుల్ గా చెప్తారు, ఆత్మకు స్వస్థత లేకపోతే ఏం జరిగింది? శరీరంలో స్వస్థత చూడడం. వెరీ గుడ్. దేవుడు గ్రహింపును బట్టి ప్రభుత్వ మహిమ కలుగుంది. ఆత్మకు స్వస్థత కలగకపోతే శరీరంలో స్వస్థత చూడలేం. మీరు ఆలోచన చేయండి, ఆత్మలో స్వస్థత. ఇప్పుడు ఆదాం పాపం చేసిన తర్వాత రోగం ఎక్కడ ఉంది? శరీరంలో ఉంది, ఆత్మలో ఉందా? ఆత్మలో కలిగినదండి. రెండింటిలో. ఇప్పుడు ఆదాము నుంచి మనం వచ్చిన తర్వాత రోగాలు ఎక్కడ ఉన్నాయి? రెండింటిలోనూ ఉన్నాయి, శరీరంలోనూ ఉన్నాయి, ఆత్మలో ఉన్నాయి. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ద్వారా ఆత్మలో రక్షణ పొందామో, ఇప్పుడు శరీరంలో ఉన్న రోగం కూడా ఏమవుతుంది? నివార్తకం చేయబడుతుంది. కాబట్టి మీరు ఆలోచన చేయండి బ్రహ్మ దేవుని వారులారా, వారి స్వస్థత లేకపోవడానికి కారణం ఏంటంటే వారి తిరుగుబాటు. నిజంగా దేవుని ఎదుట మనం తిరుగుబాటు చేయవలసిన వారిని ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఆయన ద్వారా జీవమును సమృద్ధిగా పొందుకోవాల్సిన వారమే గాని, తిరుగుబాటు చేసి ఆయన ద్వారా మనం ఆ వ్యాధి స్వస్థత లేకుండా స్థితికి వెళ్ళవలసిన వారం కాదు. మీరు కూడా ఆలోచించేయండి, మీ దేశం పాడైపోయిన, మీ పట్టణంలో అగ్ని చేత కాలిపోయిన, మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినిపించున్నారు, అన్యజనులు తటస్థించిన నాశనం అది పాడైపోయిన. చూడండి, మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు. వాక్యం లేకపోతే మన జీవితం ఎవరిది అవుద్ది? మన పక్కింటి వాళ్ళది అవుద్ది. వాక్యం వినకపోతే మనం కోరుకుంటాం కానీ, మనం ఆశపడతాం కానీ ఆశ నెరవేరదు. కాబట్టి ఖచ్చితంగా మీ ఆశ నెరవేరును కాక, ప్రభు మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరును కాక. అన్యులు మీ దాంట్లోని ప్రవేశించడం ఏంటంటే, అన్యులు మీ జీవితంలోకి ప్రవేశించడం ఏంటి? వారు మా జీవితం ఆనందంగా ఉంది, మా జీవితం నెమ్మదిగా ఉంది, మీ దగ్గరికి వచ్చి చెప్పడం ఏంటి? వారిని బట్టి మనం అసూయపడటం ఏంటి? వారిని బట్టి మనం చింత కలిగి ఉండడం ఏంటి? అసలు మనం ఎవరము? నిజంగా వాక్య వినకపోవటం చేత అన్యులు మనకంటే గొప్పవారైనా సరే ఇప్పుడు వారికి దానిని అప్పగించబోతున్నారు. మరి అప్పగిస్తే మీరు ఏం చేస్తారు? ఏం చేస్తామండి? నిజంగా అది ఎంత సిగ్గుచేటండి.
మనకు దక్కాల్సిన సింహాసనం ఎవరికైనా ఇచ్చాడు అనుకోండి, ఎలా ఉంటది? మనం జీవించాల్సిన నెమ్మదికరమైన జీవితం వారు అనుభవిస్తున్నప్పుడు ఎలా ఉంటది? నిజంగా అది మీకు కలగకుండా ఖచ్చితంగా తిరుగుబాటు ఏం చేస్తున్నానంటే వాక్యం వినకుండా చేస్తున్నాను. అట్లాంటి తిరుగుబాటు మీలో లేకుండా కానీ తిరుగుబాటు బైబిల్ గ్రంథంలో కోరాహు అతనితో ఏకీభించిన వారందరూ కూడా ఏం చేయబడ్డారంటే భూమి నెరవేర్చి వాళ్ళందరినీ మృంగి వేసింది. వాళ్ళందరూ కూడా పాతాళంలో ఉన్నారు. కాబట్టి తిరుగుబాటు చాలా భయంకరమైంది. అది కూడా నమ్మకమైన సేవకుడి దగ్గర తిరుగుబాటు చేయకండి, ఎందుకంటే అది ఇంకా భయంకరమైంది. ఏమంటారు? కాబట్టి పేతురు గారి దగ్గర అబద్ధం ఆడితేనే చాలా ప్రాబ్లం అయింది. కాబట్టి నమ్మకమైన సేవకుడి దగ్గర నమ్మకంగా ఉండండి. ఎందుకంటే నమ్మకమైన సేవకుడి దగ్గర ఏముందంటే యుగములలోను తరములలోను దాచబడిన జీవం. అది ఖచ్చితంగా మీకు అనిపిస్తారు. దేనిని మరుగు చేయక ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. కాబట్టి చివరిగా నేను ఒక విషయం చెప్తున్నాను. నీళ్ళు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు పని చేయగలుగుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు ఎప్పుడు కలుగుతుంది అంటే నీళ్ళు. ఆ నీళ్ళు ఏంటంటే నిత్య జీవమునికే వానిలో ఊరుడు నీటి పోక అవి మీలో కలుగును గాక. ఆ ప్రాంతం ఆ ప్రాంతం గుర్తుపెట్టుకోండి. ఆ ప్రాంతంలో ఏముందంటే ఒకసారి యోహాను సువార్తలో ఆ ఉంటదన్నమాట. అది కనబడితే చెప్తాను సార్. ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయం ఆ రెఫరెన్స్ చూపించి ముగిస్తాను. అక్కడ చిన్న మాట ఉంది. ఆ మాట కనబడదు, ఫోన్ లో చూస్తున్నాను. ఓకే, అక్కడ ఏముంటది అంటే ఐనోన్ అనే స్థలం ఉంటది. ఆ ఐనోన్ అనే స్థలం ఏంటంటే నీళ్ళుండే ప్రదేశం అన్నమాట. ఇప్పుడు నిజంగా మాట్లాడాలి అడిగితే చెప్పండి. ఇప్పుడు యేసుక్రీస్తు అక్కడ అద్భుతం చేయడానికి, అదే వివాహంలో ద్రాక్షరసం అయిపోతే అద్భుతం చేయడానికి దేవుడు ఏమన్నాడు? నీళ్ళతో నింపుడు అన్నాడు. ఆ నీళ్ళు ఎలా మారుతాయి అన్నాడు? ద్రాక్షరసంగా మారుతాయండి. నీళ్ళు ద్రాక్షరసంగా మార్చబడాలంటే ద్రాక్షరసానికి ముందు ఏమున్నాయి? నీళ్ళు ఉన్నాయి. ద్రాక్షరసం కూడా ఏంటి? నీళ్ళే. అద్భుతమైన అనుభవాలు చూడాలనుకుంటున్నారా? అయితే మీరు నమ్మకంగా ఉండండి. నమ్మకమైన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ నమ్మకమైన వాళ్ళు కనుకనే అంచుల మటుకు నింపారు. కొంతమంది ఏం చేస్తారు? బద్ధకం వచ్చేసి నింపుకోలేరన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే సగం సగం నింపుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ పని చేశారు. నేను ఎలా అంటున్నాను, రూతు వల్లే మీరు ఓర్పు కలిగి పని చేయుడి. పొలంలో ఆమె ఏరుకుంటుందంట, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఏరుకుంటుంది. మనకి ఇల్లు ఎరిగింది ఉదయం గంట సాయంత్రం గంట ఎరుగుతుంది. మన రోజంతా ఏరుకోవట్లేదు, కానీ ఎన్నుకున్న ప్రతి గంటలో కూడా ప్రభు ఖచ్చితంగా మీరు మాట్లాడతారు. కాబట్టి ఏ నీళ్ళైతే మీరు నింపుకుంటున్నారో ఆ నీళ్లు త్వరలో ఎలా మార్చబడబోతున్నాయి అంటే ద్రాక్ష రసంగా మార్చబడబోతున్నాయి. ఆ ద్రాక్ష రసం మీకే కాదు, ఏ లోటు అయితే ఉందో ఆ లోటును తీర్చడానికి మరి ద్రాక్ష రసం మరి మిగిలిపోలేదా? ఏమన్నా అక్కడ యేసుక్రీస్తు చేసిన అద్భుతము చాలా ఎఫెక్ట్ చూపించింది కదా. ఇప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచినప్పుడు ఎన్ని గంపలు ఎత్తారు? 12 గంపలు ఎత్తారు. 7 రొట్టెలు 2 కొన్ని చిన్న చేపలు పంచినప్పుడు ఎన్ని గంపలు ఎత్తారు? 6 గంపలు 7 గంపలు ఎత్తారు. అంటే మీరు ఆలోచించేయండి. మరి మిగిలే అనుభవం ఉంది కదా. మరి యేసుక్రీస్తు ద్రాక్షరసాన్ని కూడా చేసినప్పుడు ఆ ద్రాక్షరసం మిగిలి ఉంటదా ఉండదు అనుకుంటున్నారా? ఖచ్చితంగా నాకైతే మిగిలి ఉంటది. మరి ఏం చేసి ఉంటారు ఆ ద్రాక్షరసం?
ఆ ద్రాక్ష రసాన్ని అమ్మి వివాహం చేయడానికి చేసిన అప్పును తీర్చేసి ఉంటారు నాకు తెలిసి. చూడండి, ఆ ద్రాక్ష రసాన్ని అమ్మేసి ఏ వివాహం అయితే జరగడానికి అప్పు చేసి ఉంటారో ఆ అప్పునే తీర్చేసి ఉంటారు వాళ్ళు. ఖచ్చితంగా మీరు అలా జరుగును కాక. మీరు వినే వాక్యంగా ఈ లోటునే కాదు, ఆ లోటును సంపూర్ణంగా తీర్చగలిగిన శక్తి కలదు. కాబట్టి వినుడి, మీరు మేలు చూచెదరు. కాబట్టి వినుచున్న మీ చెవులు ధన్యములైనవి, చూచున్న మీ కన్నులు ధన్యములైనవి. వాక్యం వినే విషయంలో మీరు అజాగ్రత్తగా ఉంటే తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు చేస్తే మళ్ళీ వాడుకునే వ్యక్తి అపవాది, అపవిత్ర ఆత్మ, వాడు వాడుకుంటే ఆ వాడు ఇంకా 7 దెయ్యాలు తెస్తాడు అనమాట. 7 దెయ్యాలు తెచ్చాడంటే వాక్యం అనేది వాక్యం వినకుండా చేస్తాయి. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వాక్యము కలుగుటగాక, అది సమృద్ధిగా కలుగుతుందిగా. కాబట్టి మీరు పొందాలని తెలియజేస్తున్న మాటలు ముగిస్తున్నానండి. అందరికి వందనాలండి. శ్రద్ధగానే మీ అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుంటాం.